పితృదోషానికి సింపుల్ రెమెడీ చెప్తాను. పెద్ద కష్టమైంది ఏం లేదు. అంటే ఈ పూజలు పునస్కారాలు చేసేసరికి వీళ్ళందరూ బాపనోళ్ళు పడి తింటున్నారు అనుకుంటారేమో. నేను ధర్మబద్ధంగా మీకు చెప్తాను వినండి. శ్రాద్ధాది కర్మలు, శ్రాద్ధం అంటే అర్థం ఏంటంటే శ్రద్ధతో చేసే పని శ్రాద్ధం. అది పిండాలు పెట్టడము అని అంటే పిండాలు తీసుకెళ్ళి ఇలా పెట్టి అలా గంగలో వదలడం ఏదో ఎట్టికి చేయడం కాదు, అది శ్రద్ధతో చేయాలి. ఒకవేళ మీరు పిండాలు పెట్టలేదు, మీకు మంత్రాలు అవసరం లేదు, ఏమవసరం లేదు. ఆకలి మీద ఉండే జీవరాశులకు అన్నం పెట్టండి. జీవరాశులన్నిటికీ, ఒక మనిషే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశి దేనికోసం తిరుగుతుంది చెప్పు? ఆహారం కోసమే. ఒక మనిషి ఒక్కోడే ఇంకా వేటికో తిరుగుతాడు. ఆహారం ఒక్కటి మనిషికి దొరికిపోయింది, మిగతా అన్ని నావిగేషన్లకు తిరుగుతాడు మనిషి. ఆహారం అనేది లెక్కలేదు మనిషికి. కరోనా వచ్చినప్పుడు గుర్తుకొచ్చింది, లేదంటే ఒక 4 రూముల్లో పడిపోయి తిండి దొరకకపోతే అప్పుడు స్విగ్గీ జొమాటోలు ఎత్తుక్కుంటాడు. మనిషికి డబ్బును సంపాదించుకున్నాడు, మనిషి ఒకడినొకడు మోసం చేసుకొని తింటున్నాడు. మనిషి లక్షణం వేరు. కానీ ప్రపంచంలో ఏ జీవ జంతువు కూడా ఆహారం కోసమే బతుకుతుంది. ప్రతి జీవికి ఆహారం కడుపు నిండాలి. అందుకే భగవంతుడు చెప్తాడు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. అంటే స్వామి చెప్పాడు, నేను అందరికీ వైశ్వానర అగ్ని రూపంలో నేను కడుపులో ఉంటాను అని చెప్పి కృష్ణుడు చెప్పాడు అక్కడ. అందుకే శ్రాద్ధం అంటే ఏంటి? శ్రాద్ధ భోజనమే. మేము ఇప్పుడు బ్రాహ్మణులము శ్రాద్ధం చేయిస్తే ఏం చేస్తామంటే ఒక 3 పండితులను పిలిపించి వాళ్ళకి భోజనం పెడతాం. వాళ్ళకి భోజనం పెట్టి నమస్కారం చేసి వసు రుద్ర ఆదిత్య స్వరూపంలో 3 పిలిచి భోజనం పెట్టాలి. అంటే వసు అంటే తండ్రి, రుద్ర అంటే తాత, ఆదిత్య అంటే ముత్తాత. వాళ్ళ స్వరూపం లోపల వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ 3కి భోజనాలు పెట్టాలి. పెట్టి వాళ్ళకి అన్నదానం చేయాలి. అన్నదానం చేసిన తర్వాత వస్త్రాలు ఇవ్వాలి, తాంబూలం ఇవ్వాలి. వాళ్ళకి విసురుకోవడానికి ఛత్రము, చామరము, ఒక చెంబులో నీళ్లు, ఇవన్నీ ఇవ్వాలి పద్ధతి. అది బ్రాహ్మణులకి ఎందుకు ఇవ్వాలి అని అంటే దైవశక్తిని మనము అనుసంధానపరచుకోవాలంటే మంత్రం కావాలి. ఆ మంత్రము బ్రాహ్మణుడికి తెలుసు కాబట్టి, ఆ మంత్రానికి దైవం అనుసంధానం కాబట్టి బ్రాహ్మణులను పిలిచి భోజనం పెట్టాలంటారు. ఎందుకోసం అంటే బ్రాహ్మణుడి యొక్క పని ఏమిటి అని అంటే పొద్దున లేచినప్పటి నుంచి సంధ్యావందనం చేయడము, గాయత్రి మంత్ర జపం చేయడము, మళ్ళీ మంత్ర జపం చేసుకోవడము, వేదం చదవడమే బ్రాహ్మణుడి యొక్క పని. అలాంటి వాడే బ్రాహ్మణుడు. బ్రహ్మత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని తెలుసుకుండడమే బ్రాహ్మణుడి యొక్క పని. వాడికి ప్రపంచంలో జరుగుతున్నవన్నీ అనవసరం. ఎవడికి ఎక్కడ ఏం జరుగుతుంది, పక్కింట్లో ఏం జరిగింది, ఇవన్నీ వాడికి అనవసరం. బ్రాహ్మణుడి యొక్క ధర్మం ఏంటంటే వేదం చదువుతూ ఉండాలి, సంధ్యావందనం చెయ్యాలి, అర్ఘ్యం వదలాలి, యజ్ఞం చేయాలి, ప్రపంచ శాంతిని కోరాలి. అప్పుడు బ్రాహ్మణుడు ప్రతిరోజు సంధ్యావందనం చేసేటప్పుడు ఇలా చెవులు పట్టుకొని ప్రవర చెప్తాడు. శాంతి 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 సర్వారిష్ట శాంతిరస్తు సమస్త గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి వాడు ప్రవర చెప్తాడు. ప్రవర చెప్పి గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణ సంతు నిర్భయ అని అంటాడు. ఇక్కడ బ్రాహ్మణ అంటే అర్థం ఏంటంటే కేవలము బ్రాహ్మణ కులం కాదు, బ్రహ్మతత్వమును ఎరిగేటువంటి వాళ్ళు. ఇప్పుడు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, ఆయన బ్రాహ్మణుడు కాదే, ఆయన విశ్వకర్మ. కానీ ఆయనంత బ్రహ్మజ్ఞాని ఎవరు లేరే. ఆయన పూర్తి విశ్వం మొత్తం చదువుకున్నాడు. ఆయన అపర బ్రహ్మ, ఆయన వేరే కల్పం నుంచి వచ్చిన ఒక బ్రహ్మ. ఆయన భవిష్యత్తును మొత్తం రాసి మనకు చెప్పాడు. మరి ఆయన కూడా బ్రాహ్మణుడే. విశ్వకర్మ అవసలి వాళ్ళు అనడానికి లేదు, ఆయన గొప్పవాడు.